ఒక చిన్న పల్లె దగ్గర పచ్చని చెట్లతో నిండిన ఒక ప్రశాంతమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎప్పుడూ చల్లని గాలి, పక్షుల మధురమైన శబ్దం, మట్టి వాసనతో నిండిన నిశ్శబ్దం ఉండేది. ఆ పల్లెలల్లోనే అనన్య అనే ఒక అమ్మాయి ఉండేది. అనన్య చాలా సాధారణ అమ్మాయి. చదువుకుంది, కలలు కంటుంది. కానీ జీవితం ఆమెకు అనుకున్నట్టుగా సాగలేదు. చాలా ప్రయత్నాలు చేసింది. ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టింది. ఎంత కష్టపడినా ఫలితం రాలేదు. రోజు రాత్రి ఒకే ఆలోచన, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? బాధతో అడవిలోకి వెళ్ళింది. ఒకరోజు అనన్యకు చాలా బాధగా అనిపించింది. ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా అడవిలోకి నడిచింది. అడవిలోకి అడుగు పెట్టగానే ఆమె మనసు కొంచెం శాంతించింది. చెట్ల మధ్య నడుస్తూ ఉండగా తన బాధను ప్రకృతి వింటున్నట్టే అనిపించింది. పాత చెట్టు ఇలా చెప్పింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెద్ద పాత చెట్టు కనిపించింది. ఆ చెట్టు కాండం పగిలింది. కొన్ని కొమ్మలు విరిగిపోయాయి. కానీ ఆ చెట్టు ఇంకా బలంగా నిలబడి ఉంది. అనన్య ఆశ్చర్యపోయింది. ఇన్ని కష్టాలు వచ్చినా ఈ చెట్టు ఎలా నిలబడి ఉంది అని అనుకుంది. అప్పుడే గాలి మెల్లగా ఊగింది. ఆ గాలి చెప్తున్నట్టే అనిపించింది, నేను ఎన్నో తుఫాన్లు చూశాను, కానీ నేలను వదల్లేదు, అందుకే ఇంకా నిలబడి ఉన్నాను. ఆ మాటలు అనన్య మనసులో లోతుగా నిలిచిపోయాయి. నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రయత్నం మానేశాను అని ఆమెకు అర్థమైంది. పడిపోయి నాకు ఇలా చెప్పింది. ముందుకు నడుస్తూ ఉండగా ఒక ఎండిపోయిన ఆకు నేలపై కనిపించింది. అనన్య ఆ ఆకును చేతిలోకి తీసుకుంది. ఇది ఇక పనికిరాదు అని మొదట అనుకునింది. అప్పుడే ఒక భావం ఆమె మనసులో మాటలుగా మారింది. నేను చెట్టు నుంచి పడిపోయాను, కానీ నేను వ్యర్థం కాదు. నేలకి కలిసే మట్టిగా మారి కొత్త జీవనానికి కారణమవుతాను. అనన్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నా గతం విఫలమైందనుకున్నాను, కానీ అదే నా భవిష్యత్తుకు పాఠం కావచ్చు అని ఆమె మనసు మారింది. ప్రవహించే వాగు ఇలా చెప్పింది. అడవిలో ఒక చిన్న వాగు ప్రవహిస్తోంది. రాళ్ళు ఎదురైనా ఆగడం లేదు. దారి మలుపులు వచ్చినా వెనక్కి తిరగడం లేదు. అనన్య వాగును చూస్తూ కూర్చుంది. అప్పుడే వాగు చెప్తున్నట్టే అనిపించింది, నా దారి నాకు ముందే తెలియదు, కానీ నేను ఆగను. ఆగితే నేను వాగు కాను. ఆ మాటలు అనన్యను బలంగా కదిలించాయి మనసు. ఆ రోజు అనన్య చాలా నేర్చుకుంది. చెట్టు నుంచి ఓర్పు, ఆకు నుంచి నేర్చుకోవటం, వాగు నుంచి ఆగక ముందుకు సాగడం. అడవి నుంచి బయటికి వచ్చాక అనన్య ముందులా లేదు. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు. మనసులో కొత్త ఆశ పుట్టింది. కొత్త ఆరంభంగా ప్రయత్నించింది. రోజులు గడిచాయి. అనన్య మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిన్న అవకాశంతో మొదలుపెట్టింది. నెమ్మదిగా ముందుకు సాగింది. ప్రతిసారి అలసినప్పుడు అడవిలో నేర్చుకున్న మాటలు గుర్తు చేసుకుంది. తన సందేశం ఏమిటంటే, ప్రకృతి ఎప్పుడు పెద్దగా మాట్లాడదు, కానీ మనం వినగలిగితే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఆగిపోకండి, చెట్టులాగా నిలబడండి, ఆకులాగా నేర్చుకోండి, వాగులాగా ముందుకు సాగండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది.